లోకా సువార్త 13:6 ఏమని రాయబడింది చూడండి. మరియు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దాన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోలేనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసుప్రభువు వారు చాలా శ్రేష్టమైనటువంటి సందర్భాన్ని, ఉపమానాన్ని దేవుడు చెప్పాడు. ఎవరైతే సువార్తని విని ఆ వాక్యాన్ని వారి జీవితాల్లో తీసుకోకుండా, అంటే వారి హృదయాల్లో దేవుని వాక్యం ఫలించినప్పుడు ఏమైపోద్ది? వ్యర్థం. ఏం వ్యర్థమైపోద్ది? సమయం వ్యర్థమైపోద్ది. ప్రయాస వ్యర్థమైపోద్ది. తర్వాత నీ కోసం కార్చినటువంటి కన్నీరు కానివ్వండి, వెనకమాల అదంతా కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. యేసుప్రభువు వారు కూడా ఏడ్చారు కొన్ని సందర్భాల్లో, అవునా కదా? ఎందుకని? మీ మధ్య చేసిన అద్భుతాలు వేరే చోట చేసినా సరే ఏమయ్యేవాళ్ళు? మనుషులు మారేవారని యేసుప్రభువు వారు కూడా బాధపడ్డారు కదా. చూడండి, కాబట్టి మన జీవితాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాం. అపాయకరమైనటువంటి దినాల్లో, చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆ దినాలన్నీ కూడా ఏమవుతున్నాయి? సమీపంగా వస్తా ఉన్నాయి ప్రియులారా. హోషేయ గ్రంథం 10:12 కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తీయండి. ఫలించడం గురించి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోతను మీరు కొయ్యుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వారికెన్నడూ దున్నని బేడు భీములను దున్నడి. మీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాజ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకే దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. చూడండి ప్రియులారా, 13వ వచనం ఎట్లా ఉందో చాలా జీవితాలు కూడా అలాగే ఉంటాయి ప్రియులారా. ఎలాంటి ఫలాన్ని పొందారంటే ప్రియులారా, అబద్ధానికి ఏ ఫలమైతే వస్తుందో ఒక హృదయంలో అబద్ధం అనేది నాటినప్పుడు ఆ వచ్చే ఫలాలు ఎలా ఉంటాయో దాన్ని కోసుకున్నారు. ఎవరైతే వారి ప్రవర్తనని వారు ఆధారం చేసుకుంటారు ప్రియులారా, ఎవరైతే వారి ఇష్టానుసారంగా వారు నడుస్తారు, వారి మనసుని వారు ఆధారం చేసుకుంటారు. బలాజ్యులను నమ్ముకొని, లోకంలో కొంతమంది బలాజ్యులు ఉంటారు. డబ్బున్నవారు కానివ్వండి, పలుకుబడి ఉన్నవారు కానివ్వండి, రాజకీయాల్లో ఉన్నవారు కానివ్వండి. చూడండి, బలాజ్యుల్ని నమ్ముకొని ప్రవర్తనని ఆధారం చేసుకుని అలాంటి వ్యక్తులు చెడుతనపు పంటకై నువ్వేం చేసావు? దున్నితివి గనుక పాపమును కోత కోసి ఉన్నావు. అబద్ధానికి ఆ కోత కోసిన తర్వాత చూడండి ఎంత స్పష్టంగా ఇక్కడ భక్తుడు ఈ మాట రాస్తా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కోత కొయ్యటమే కాదు, కోత కోసిన తర్వాత ఏం చేస్తారు? పంటను బయటికి తీస్తారు కదా, ఫలాన్ని. ఆ ఫలం కూడా దేని వల్ల వచ్చిందంట? అబద్ధం వల్ల వచ్చింది ప్రియులారా. ఎన్ని జీవితాల్లో, ఎన్ని కుటుంబాలు ప్రియులారా ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి. కారణం ఏంటి? ప్రవర్తనని ఆధారం చేసుకొని. కారణం ఏంటి? బలాజ్యుల్ని నమ్ముకొని. కారణం ఏంటి? నాకింత బలం ఉంది, నాకింత మంది మనుషులు తెలుసు, నాకింత డబ్బు ఉంది, నాకింత అధికారం ఉంది. ఇవన్నీ కూడా మనం ఆధారం చేసుకున్నప్పుడు ప్రియులారా దేవుడు మన నుంచి దూరం అయిపోతా ఉంటాడు. దేవుని సన్నిధి మన నుంచి ఏమైపోతా ఉంటది? దూరం అయిపోతూ ఉంటది. ఆయన రక్షణ దూరం అయిపోతూ ఉంటది. ఆయన ప్రత్యక్షత దూరం అయిపోతూ ఉంటది. ఆయన శాంతి, ఆయన సమాధానం అన్నీ కూడా మన నుంచి ఏమైపోతూ ఉంటాయి? దూరం అయిపోతూ ఉంటాయి ప్రియులారా. పాపానికి ఎలాంటి ప్రతిఫలం ఉండదో ఆ కోతని మనం కోస్తాం. అంతేకాదు అబద్ధానికి మనం ఫలాన్ని పొందుకుంటాం ప్రియులారా. నీ ప్రవర్తనని ఎక్కడైనా సరే నువ్వు ఆధారం చేసుకున్నావా? నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావా? భక్తికి, చదువుకి, భక్తికి, డబ్బుకి,
ఏమండి భక్తికి అధికారానికి ఎక్కడా కూడా ఏముండదు, పొంతు ఉండదు ప్రియులారా. దేవుడు దేవుడే, వాక్యం వాక్యమే. ఏవండి 1 కొరింథీ రాసిన పత్రికలో ఆ 1వ అధ్యాయం ఆఖరిలో కనుక మీరు చదివితే ఏవండి దేవుడు జ్ఞానుల్ని, ఏవండి ఎన్నిక గల వారిని, తర్వాత బలాజ్యుల్ని, ఏవండి వారిని హీనపరచడానికి, వారిని తక్కువ చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంట? వెర్రి వారిని, బుద్ధిహీనులను, తృణీకరించబడిన వారిని, దరిద్రులను దేవుడు ఎన్నుకుంటాడని రాసి ఉండదు ప్రియులారా. ఏవండి దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని మీద మనం నిలబడినప్పుడు కొంతవరకు లోకానికి మనం వెర్రివారుగా కనపడతామేమో గాని ప్రియులారా, ఒక దినం వచ్చేసరికి ఎవరు వెర్రివారుగా అవుతారు? వారే వెర్రివారుగా అయిపోతారు. ఓ దినం వచ్చేసరికి ఎవరు తృణీకరించబడతారు? వారే తృణీకరించబడతారు. ఓ దినం వచ్చేసరికి వారి బలం, వారి డబ్బు అన్ని ఏమైపోతాయి? ఏవండి ఆవిరి వాళ్ళు ఎగిరిపోతాయి ప్రియులారా. ఏవండి మన జీవితాల్లో నేను ఎప్పుడో ఒకసారి నేను ప్రార్థన చేసుకున్నప్పుడల్లా అనుకుంటా దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఇన్ని అడుగుతున్నాను, నేను ఇన్ని ఏవండి నీకోసం నేను చేయాలనుకుంటున్నాను, నీ చిత్తానుసారంగా ఇవ్వు, ఇవ్వకపోయినా బాధ లేదు. ఏవండి మీరు ఏదో ఒక రీతిగా నిలబెట్టుకుంటారు, అదే సంతోషం. కానీ ప్రియులారా నేను ఎప్పుడో ఒకటి అనుకుంటా, ఏవండి లాజరు ఒక దరిద్రుడిగా ఉండి ఏమయ్యాడు? చనిపోయాడు. నేను కూడా ఒక లాజరు లాగా దరిద్రుడిగా ఉండి చనిపోయినా పర్లేదు, కానీ ఒక దినాన్ని ఏమి సంపాదించుకుంటా లాజరు లాగా? ఏవండి పరలోకంలో అబ్రహాము రొమ్మున అనుకుంటా. కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉండే తెలుసా? ఏవండి ధనవంతుడిలాగా నరకం ఉందో లేదో తర్వాత సంగతి, అది సెకండరీ. ఏవండి ఎన్నిసార్లు విన్నా సరే ప్రియులారా, నేను మట్టికి ధనవంతుడిలాగా ఏమవ్వాలి? సుఖంగా బ్రతకాలి ప్రియులు. చూడండి మానవుని యొక్క ఆలోచన ఎంత భయంకరంగా ఉందో. ఏవండి లాజరేమో ధనవంతుడు, ఆ టేబుల్ మీద నుంచి పడిన రొట్టె మొక్కలు దాన్ని ఏం చేస్తా ఉన్నాడు? ఏరుకుని తింటాం. లోపలికి రానిస్తాడా? రానివ్వడు. కానీ అవి ఎక్కడ దొరుకుతున్నాయి? ఏమండి ఒకసారి మనం ఆలోచన చేస్తే ధనవంతుడు పైనుంచి పడిన రొట్టె మొక్కలు లాజర్కి ఎక్కడ దొరుకుతున్నాయి? ఆ చెత్త బహుశా ఎత్తుకునే సమయంలో, ఎత్తే లోపు లాజర్ వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు? ఆ చెత్తలో ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెని గాని వాటి అంతటిని తీసుకుని కడుపు నింపుకుంటా ఉన్నాడు. ఎంత దరిద్రమైనటువంటి స్థితి ప్రియులారా. కానీ ఓ దినాన్న ఏవండి అయిపోయింది. కానీ ప్రియులారా దేవదూతలు చేంజ్ చేశారు, లాజర్కి సమాధి చేశారు ప్రియులారా. అది గొప్ప భాగ్యం. ఏవండి మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు కూడా బహుశా దేవుడు నిన్నే నడిపిస్తే ఏవండి దాన్ని సంతోషంగా వెళ్ళగలమా? నేను దానికి సిద్ధంగానే ఉన్నా. ఒకవేళ దేవుడు నన్ను అలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్తే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను ప్రియులారా. ఒక క్రైస్తవుడు ఏవండి నిజమైనటువంటి క్రైస్తవుడు దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్ళినా సరే ఎలా ఉంటాడు? సిద్ధంగా ఉంటాడు, సిద్ధపాటుతో ఉంటాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. హోషేయ 10:12లో ఏవండి దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు, మీలో నీతి ఫలించినట్లు మీరేం చేయాలి? విత్తనము వేయండి. ఏవండి ప్రేమానుకోతను మీరు పోయండి. ఏవండి యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. చూడండి ప్రియులారా, బీడు భూమి అంటే దేనికన్నా పనిచేస్తుంది? అది నాకు తెలిసినంత వరకు పనిచేయదు. పనిచేస్తుంది దేనికి? ఆ ఉపయోగం లేని చెట్లు కొన్ని మొలుస్తూ ఉంటాయి. ఏమంటే పిచ్చి మొక్కలు, గడ్డి ఇవన్నీ కూడా మొలుస్తూ ఉంటాయి. బీడు భూమి అంటే ప్రియులారా ఆ భూమి, ఆ నేల అది వ్యర్థంగా అది ఏమవుతా ఉంటది? అలా ఉపయోగం లేని రీతిలో అది వదిలేసి ఉంటది ప్రియులారా. అలాగే మానవుని యొక్క హృదయం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది అని ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, నీతి ఫలించినట్లుగా మీరేం చేయాలి? విత్తనం వేయండి. ఏవండి నీ ప్రవర్తన ఏవండి నీతి ఫలించినట్లుగా మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రియులారా మనం ఏం చేయాలి? నీతి ఫలిస్తా ఉందా? నీతి వస్తా ఉందా మన నోట్లో నుంచి? ఏవండి ఏదన్నా ఒక పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఆ సమయంలో నీతిగా మనం ప్రవర్తించగలుగుతున్నామా? ఏవండి కొంతమంది మాటలు కప్పేసి ఏం చేస్తా ఉంటారు? నీతిని ఏం చేస్తా ఉంటారు? సమాధి చేసేస్తా ఉంటారు పిల్లలు. బీడు భూమి అంటే ఎలాంటి ప్రతిఫలం లేదు అక్కడ. ఏవండి మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు డబ్బు విషయంలో కానివ్వండి, మాటల విషయంలో కానివ్వండి, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏ పరిస్థితుల్లోనైనా సరే నీతి లేనప్పుడు ఏమవుతుంది మన జీవితం ప్రియులారా? ఏవండి పాపాన్ని మనం కూసుకుంటాం, అబద్ధానికి ఫలాన్ని మనం పొందుకుంటాం. చాలా మంది గ్రహించలేనిటువంటి పరిస్థితి ప్రియులారా.
చాలా మంది దాన్ని యోచన చేసుకోలేనటువంటి పరిస్థితి. యెహోవాని వెతకడానికి ఇదే సరైన సమయం అని వాక్యం సెలవిస్తూ ఉంది. నన్ను జాగ్రత్తగా వెతుకోరు, నన్ను ఏం చేస్తారు? కనుగొంటారు. ఎందుకని? మన నేత్రాలు మూయబడిపోయినాయి ప్రియులారా. ఎందుకని? మన నేత్రాలు డంబం చేత, అహంకారం చేత, మన నేత్రాలు పాపం చేత, శరీర ఇచ్చల చేత ఏమైపోయినాయి? మూతబడిపోయినాయి. మన మనోనేత్రాలన్నీ కూడా మూతబడిపోయినాయి. అవి తెరిచినప్పుడు ప్రియులరా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రియులరా, మన హృదయం అనేటువంటి నేల అది దున్నబడినప్పుడు ప్రియులరా, అప్పుడు మన మనోనేత్రాలు ఏమవుతాయి? తెరవబడతాయి. దేవుడు దానియేలు గారితో ఒక మాట చెప్పారు, ఏంటో తెలుసా? ఎక్కడ కోటాలు, ఉద్యోగ కోటాలు పెట్టినా సరే అక్కడ ఏం చేయాలి? విత్తువాని ఉపమానం గురించి బోధించమని చెప్పారు. విత్తువాని ఉపమానంలో 4 రకాల నేలలు ఉంటాయి. ఆ 4 రకాల నేలల్లో ప్రియులారా, 3వ రకపు నేల మార్కు సువార్త 4:9లో రాయబడి ఉంది. మీ అందరికీ తెలుసు ఆ 4 రకాల నేలలు. కానీ ఒక నేల నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మార్కు 4:9లో రాయబడి ఉంది? వినుటకు చెవులు గలవాడు వినునగాక అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన దేవుని రాజ్యము మర్మం తెలుసుకున్నట్టుకు మీకు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ వాడు చూచుటకే చూచి కనుగొని వినుటకు విని గ్రహింపక వినుటకునని ఉపమాన రీతిగా వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, అక్కడ కింద రాయబడి ఉంటుందో చూడండి. 17వ వచనం, ఆయన వారితో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగా వారు అభ్యంతరపడుదురు. తర్వాత 18వ వచనం, ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము ఇందురు గాని ఐకిక విచారములు, ధన మోసములు మరి ఇతరమైన అపేక్షలను లోపల జొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును అని రాస్తుంది ప్రియులారా. ఇక్కడ నిష్ఫలము అనేటువంటి మాట మార్కు 9:19లో మనకి కనబడుతూ ఉంది. చూడండి, వారు వాక్యాన్ని వింటారు కానీ వారు ఏం చేస్తారంట? దాన్ని గ్రహించరు. ఎందుకని? ఆ వాక్యం వారిలో నుంచి అణిచివేయబడుతుందంటే ఇక్కడ రాయబడి ఉంది? ఐకిక విచారాలు, ధన మోసములు, తర్వాత మరి ఇతరులైన అపేక్షల లోపలికి చూచి వాక్యాన్ని ఏం చేస్తాయి? అణిచివేస్తాయి ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ప్రియులారా, మీరందరూ కూడా ప్రార్థన చేస్తారు ప్రతిరోజు. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, మనలో ఎలాంటి అపేక్షలు కలుగుతున్నాయో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేయాలి? ప్రభువా, నాకు ఎలాంటి అపేక్ష వస్తా ఉంది, ప్రభువా నాకు ఎలాంటి మనసు ఏలుబడి చేస్తా ఉంది, ప్రభువా నా హృదయంలో ఎలాంటి మనసుకి ఐకిక విచారాలు అంటే రేపేంటి, ఎల్లుండి ఏంటి, అవతాల ఎల్లుండి ఏంటి, రేపు ఏదైనా భవిష్యత్తు ఏంటి, ఈ విచారం ప్రియులారా, ఏదైనా భవిష్యత్తు గురించిన విచారం. ఈ విచారం నాలో చోటు చేసుకుంటుంది. కాబట్టి నన్ను ఎలా నువ్వు నడిపించాలనుకుంటున్నావు, నీ చిత్తానుసారంగా నన్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు, హృదయాన్ని అంతటినీ కూడా కుమ్మరించుకోవాలి ప్రియులారా. అదే బీడు భూములను దున్నటం అంటే అదే. చాలా మంది దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి వెతకకుండా మన పరిస్థితులు, మన సమస్యలు, వ్యాధులు అన్నీ నయమవుతాయి. కానీ ఎప్పుడు నయమవుతాయి? నీతి మనలో ఫలించినప్పుడు, ప్రేమ అనే కోత మనలో కోసినప్పుడు దేవుడు చూస్తాడు. ఇన్నాళ్ల నుంచి వాక్యాన్ని వింటా ఉన్నారు కదా, 3 సంవత్సరాల పాటు దేవుడు ఆ పంటని చూస్తా, ఆ చెట్టుని దేవుడు చూస్తా ఉన్నాడు. నీతి ఫలిస్తా ఉందా? ఇన్ని సంవత్సరాల పాటు వాక్యాన్ని వింటా ఉన్నారు, నీతి వస్తా ఉందా వీళ్ళ నోట్లో నుంచి? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు, హృదయాన్ని కాపాడుకోగలుగుతున్నారా? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు, వీరి మనస్సాక్షి ఎంతవరకు పనిచేస్తా ఉంది? దేవుడు ఉదయకాల సమయంలో నీ వైపే గనక చూసి ఒక ప్రశ్న గనక వేస్తే దేవుని ఎదురుగా మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని ఎదురుగా మనం ఎలా నిలబడగలుగుతాం ప్రియులారా? ఓ రోజున జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ అండ్ జార్జ్ విట్ఫీల్డ్ ప్రియులారా, వీళ్ళు ముగ్గురు కలిసి చాలా బలమైనటువంటి సేవ చేస్తా ఉన్నారు ఇంగ్లాండ్లో. అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా, చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ ఇద్దరు కూడా కలిసి ప్రియులారా, వారు నేర్చుకున్నటువంటి విధానం ఏంటి అంటే, మొరేవియన్ మిషనరీస్ దగ్గర వారు ఒక పద్ధతి నేర్చుకున్నారు. ఏంటో తెలుసా?
వారు ప్రార్థనా గుంపుల్ని తయారు చేసేవారు అన్నమాట. అంటే ఎక్కువ మంది ఒకే గుంపులో ఎక్కువ మంది కాకుండా ఒక గుంపులో 10 మంది మాత్రమే ఉండి ప్రార్థన చేసేవాడు. అంటే ఒక గుంపులో ఎంతమంది ఉండాలి? 10 మందికి మించి ఎక్కువ ఉండకూడదు ఒక్కొక్క గుంపులో. ఎందుకంటే ప్రార్థన ఎక్కువ సాగుతుంది, కునుగుబాటులు రాకుండా ఉంటాయి, హృదయాన్ని ఎక్కువగా సరి చేసుకుంటూ ఉండేవాళ్ళు. నిజంగా ప్రియులారా, ఆ సందర్భం చదివినప్పుడు నాకు కూడా చాలా సంతోషం అనిపించి, ఏమండి ఇదే పద్ధతిని మనం కూడా ఏం చేయాలి? అనుసరించాలి. ప్రార్థన గుంపులో ప్రియులారా, మొట్టమొదటిగా ప్రతి ఒక్కళ్ళు కూడా హృదయాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. రెండవదిగా ఒకళ్ళ పాపం ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఏం చేసుకోవాలి? ఒప్పుకోవాలి. చాలా మంది పాపాన్ని ఒప్పుకుంటానికి ఏం చేస్తారు? మొహమాట పడతారు. పాపాన్ని ఒప్పుకోవడానికి వారి ఆలోచన, వారి పద్ధతి కొంచెం ఎలా ఉంటదంటే, ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి మనసు వారిలో కలుగుతూ ఉంటది. అది ప్రతి ఒక్కరిలో ఉంటది. కొంతమంది ఏం చేస్తారు? బహిరంగంగానే ఒప్పుకుంటారు, నేను ఇలాంటి వ్యక్తిని, నేను ఇలాంటి పాపాలు చేశాను, నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇలా మోసాలు చేశాను, ఇలా జీవించాను అని. కానీ ప్రియులారా, జాన్ వెస్లీ గారు చూసినటువంటి, నేర్చుకున్నటువంటి ఆ పద్ధతి, జర్మనీ దేశం వెళ్ళి హెడ్ క్వార్టర్ అక్కడ ఉంది, ఆ మొరేవియన్ మిషనరీస్ హెడ్ క్వార్టర్ ప్రియులారా, అక్కడికి వెళ్ళి ఆ పద్ధతి నేర్చుకుని ఆ యవనస్తులకి చెప్పినప్పుడు బహుబలంగా భారంగా ప్రార్థన చేయాలి. ఎవరైతే పాపాన్ని ఒప్పుకోవడానికి మొహమాట పడుతున్నారో వారేం చేయాలి? నిర్మోహమాటంగా వెళ్ళిపోవాలని అక్కడ రాసి ఉన్న ప్రియులారా. ఎందుకని? పాపాన్ని ఎవరైతే దాస్తారో ప్రియులారా, మన మధ్యలో పాపాన్ని దాచేవారు ఎవరైతే ఉంటారో దేవుని కార్యాలు అక్కడ కనబడవు ప్రియులారా. కుటుంబంలో పాపాన్ని దాచేవారు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబంలో దేవుని కార్యాలు కనబడవు. పాపాన్ని దాచే హృదయం ఏదైతే ఉంటుందో అక్కడ దేవుని వాక్యం ఫలించదు. పాపాన్ని దాచే, స్వభావాల్ని దాచే హృదయం ఏదైతే ఉంటుందో అక్కడ ఉజ్జీవానికి, ప్రార్థనాత్మకి, దేవునాత్మకి అక్కడ ఏముండదు, చోటు ఉండదు. ఎంత స్పష్టంగా నిర్మోహమాటంగా పంపించేసేవాళ్ళు అంట. ఎందుకని? పాపాన్ని దాచేవాడు దేవుడే చేర్చుకోడు పరలోకంలో. మనం ప్రార్థన గుంపులో చేర్చుకొని ఏం ప్రయోజనం? 1, 2, 3 సార్లు హెచ్చరించి, నువ్వు గనక పాపాన్ని సరి చేసుకోలేకపోతే ఏమవ్వాలి? ఎక్కడి నుంచి దూరం అయిపోవాలి. అలా అని చెప్పి వారిని హీనపరుచుకునే వాళ్ళు కాదు. కానీ ఏం చేయాలి? ప్రియులారా, ఆత్మీయత చాలా క్రమబద్ధమైనటువంటి పరిస్థితుల్లో వారు అలాంటి నిష్టల గుండా వారు వెళ్ళారు ప్రియులారా. అయితే ఓ రోజున అలాంటి గుంపుల్ని తయారు చేసి యవనస్తులు బహుబలంగా వారి హృదయాలన్నింటినీ కూడా సరి చేసుకుని ఒప్పుకుంటున్నప్పుడు అలాంటి యవనస్తులే బలంగా నిలబడి ఏం చేస్తా ఉన్నారు? వాడబడతా ఉన్నారు ప్రియులారా. ఓ రోజున ఒక ఆర్చ్ బిషప్ వచ్చి చార్లెస్ వెస్లీ గారి దగ్గరికి వెళ్ళి, మీరు చేస్తుంది ఏంటి? మీరు చేసేది సరైన విధానమేనా? మీరు చేసేది సరైన పద్ధతేనా అని చార్లెస్ వెస్లీ గారితో వాదన వేసుకున్నాడు ప్రియులారా. ఒక ఆర్చ్ బిషప్ గారు పెద్ద ఆయన వచ్చి. ఎందుకని? అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? ఈ మెథడిజం వైపు తిరుగుతూ ఉన్నారు. అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? మారు మనసు వైపు తిరుగుతూ ఉన్నారు. అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నారు. ఆ దినాల్లో పాపాన్ని ఒప్పుకోవాలంటే ఏం చేయాలో తెలుసా ప్రియులారా? ఇదిగో నేను రిసిప్ట్, నేను దీనికి డబ్బులు చెల్లిస్తా ఉన్నా అని చెప్పి పాపాన్ని ఒప్పుకునేవారు ప్రియులారా. వీళ్ళు వచ్చి ఏం చేస్తా ఉన్నారు? ఒకరితో ఒకళ్ళు పాపాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ అంతటినీ కూడా నింపుకొని సంతోషంగా వీరు జీవిస్తూ ఉన్నారు. అది వారి అహంకారానికి దెబ్బతీసింది ప్రియులారా. అయితే చార్లెస్ వెస్లీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడంట, మీరు తప్పు చేస్తా ఉన్నారు, ఈ తప్పుకి రసీదు ఎవరు కడతారు? మీరు చేస్తున్నటువంటి తప్పుకి ఎవరు ఈ తప్పుని సరిదిద్దారని అడిగితే చార్లెస్ వెస్లీ అన్నంట, తప్పు మా వైపు కాదండి, తప్పు ఎవరి వైపు ఉంది? మీ వైపే ఉందని అడిగి చెప్పాడు ప్రియులారా. ఆర్చ్ బిషప్ ఆశ్చర్యపోయి, తప్పు మా వైపు ఎందుకు ఉంటుందయ్యా అని అడిగితే, అప్పుడు చార్లెస్ వెస్లీ ఒక వాక్యాన్ని చూపించాలంటే వారికి ఏంటో తెలుసా? మీరు నోరు మూసారు కాబట్టి ఈ రాళ్ళు ఏం చేస్తా ఉన్నాయి? చెప్పండి. బైబిల్ ఏముంది? మీరు మౌనంగా ఉంటే రాళ్ళు ఏం చేస్తాయి? కేకలు వేస్తాయి ప్రియులారా. అంటే రాళ్ళు అంటే ఎవరో ఒక విధంగా రాళ్ళని పూజించేవారు, విగ్రహారాధన చేసేవారు. అది దాని అర్థం. మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి ఈ రాళ్ళు ఏం చేస్తా ఉన్నాయి? కేకలేస్తా ఉన్నాయి. అంతేకాదు బైబిల్లో మరొక సందర్భాన్ని కూడా చూపించండి. ఏంటో తెలుసా? ఒక ప్రవక్త దేవునికి వ్యతిరేకంగా వెళ్తే, పోయిన వారం మనం ఆ ప్రవక్త గురించి చెప్పుకున్నాం. ఒక ప్రవక్త దేవునికి వ్యతిరేకంగా వెళ్తే దేవుడు ఎవరి నోరు తెరిచాడు? ఒక గాడిద నోరు తెరిచాడు ప్రవర్తన గద్దించడానికి. చూడండి ప్రియులారా,
ఏవండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన కలువరి సిలువలో మనందరి కోసం ఆయన బలైపోయాడు కాబట్టి రక్షణ అందరికీ కూడా ఎలా ఉంది? ఉచితంగా ఉంది ప్రియులారా. కాబట్టి మీరు ఏవండి పాపాన్ని దాచేవారుగా ఉన్నారా? పాపాన్ని ఒప్పుకునేవారుగా ఉన్నారా? దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఏవండి బలహీనుల దగ్గర ఒప్పుకోకూడదు, బలవంతుల దగ్గరికి వెళ్ళి ప్రియులారా ఏవండి దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని అంతటినీ కూడా మనం కుమ్మరించుకొని మనం ఏం చేయాలి? ఏవండి సరి చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎలాంటి శోధన ఒకవేళ ఎదురైందా, ఆ శోధనని మీరు జయించలేకపోతా ఉన్నారా? దేవుని సేవకులకి ఫోన్ చేసి, లేదంటే మందిరం దగ్గరే కదా, అరే మనకి ఏదన్నా జబ్బు వస్తే దూరం పరిగెడుతున్నామే, ఎంత దూరమైనా మనం వెళ్తా ఉన్నామే, అవసరమైతే ఇక్కడ హాస్పిటల్ లేకపోతే రాష్ట్రం దాటి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏవండి అలాంటప్పుడు ఏవండి మన హృదయాన్ని సరి చేసుకోవడానికి ఏవండి దేవుని మందిరంలోనికి వచ్చి సేవకుల దగ్గర మన హృదయాన్ని సరి చేసుకుని బలిపీఠం దగ్గర మోకరించి మనం సరి చేసుకున్నప్పుడు ఏవండి దేవుని దగ్గర మన హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు ప్రియులారా ఏవండి దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడా ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. అప్పుడు నీతి మనలో ఫలించినట్లుగా ఏమవుతుంది? నీ ప్రవర్తన నీకే తెలుస్తుంది, నీ ప్రవర్తన నీకే అర్థమైపోద్ది ప్రియులారా. అందుకేతో కోపం వచ్చేది ఇప్పుడు కోపం రావట్లేదు, అందుకేతో నాకు వ్యసనం వచ్చేది ఇప్పుడు వ్యసనం రావట్లేదు, అందుకేతో నేను తొందరపడి నిర్ణయం తీసుకునేవాడు ఇప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవట్లేదు. ఎందుకో తెలుసా? నీలోనికి దేవునాత్మ వచ్చి ఆ దేవునాత్మని నేను చేస్తూ ఉంటది, నడిపిస్తా ఉంటది ప్రియులారా. కాబట్టి ఇదివరకెన్నడూ దున్నని బీడు బొమ్మలను మీరు దున్నుడి అని వాక్యం చెప్తా ఉంది. దేవుడు సిలువ, అందుకే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? సిలువ దగ్గరికి వెళ్ళి యేసు రక్తం చేత మనం ఏమవ్వాలి? కడగబడాలి. కాబట్టి ఎంతమంది ఎన్ని జీవితాలు అలా ఉన్నాయి, ఎన్ని హృదయాలు అలా కనబడతా ఉన్నాయి ప్రియులారా. ఇదివరకెన్నడూ దున్నని బీడు బొమ్మలను దున్నుడి అంటే దాని అర్థం అదే. నీ ప్రతి రోత జీవితాన్ని అంతటినీ కూడా, పాప జీవితాన్ని అంతటినీ కూడా తీసుకెళ్ళి, ఇదిగో ప్రభువా నా జీవితం ఎలాంటిది, టేక్ ఇట్, కానీ నీలో ఉన్న నీతిని నాకు ఇవ్వు. అప్పుడు మీరు యెహోవాను వెతుకు కాలమున ఏవండి ఆయన మీకు దొరుకుతాడు. ఎదుగుటకు ఇదే సరైన సమయము. ఏవండి అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీ మీద నీతి వర్షాన్ని కురిపిస్తాడు ప్రియులారా. ఏవండి మీ మీద ఆయన రక్తాన్ని కురిపిస్తాడు ప్రియులారా. ఆయన రక్తంతో నేను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు వెంటనే నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా మారిపోతావు ప్రియులారా. ఏవండి ఎంత గొప్ప దేవుడు ఏవండి సిలువలో మన కోసం బలైపోయాడు. 2 కొరింథీ 9:10 కూడా ఏమని రాయబడింది చూడండి. ఇందు విషయమై ఏవండి అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు ఏవండి విత్తనము దయచేసి విస్తరింపజేసి ఏవండి మీరు ప్రతి విషయములో ఏవండి పౌర్ణాధౌర్య భాగ్యముగా గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. చూడండి ఇక్కడ కూడా ఒక నీతి ఫలం కనబడతా ఉంది. ఏవండి ఇక్కడ పౌలు భక్తుడు ఏమని రాస్తా ఉన్నాడంటే జాగ్రత్తగా వినండి. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చి ఏం చేస్తా ఉన్నాడంట? అతని నీతి నిరంతరము నిలుచును. మన నీతి నిలబడాలంటే ప్రియులారా మొట్టమొదటిగా నీతి ఫలించాలంటే ఏమవ్వాలి? మన హృదయాలన్నీ కూడా సరి చేయబడాలి, మన హృదయాలన్నీ కూడా దున్నబడాలి. రెండవదిగా ప్రియులారా మన నీతి నిరంతరము అంటే చివరి వరకు నిలబడాలి. అంటే ఇక్కడ ఏవని భక్తుడు రాశాడంటే ఏవండి వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి ఏమైందంట? నిరంతరము నిలిచిందని ఇక్కడ భక్తుడు రాస్తావు. బైబిల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకటి వదిలిపెట్టదు, మీకేంటో తెలుసా? పేదవారికి దరిద్రులకి సహాయం చేయడం. ఏవండి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మీ నీతి నిరంతరం నిలబడాలి అంటే వెదజల్లి ఏం చేయాలి? దరిద్రులకి ఇవ్వాలి. ఏవండి మనం ఇస్తా ఉన్నామా? మన గుప్పిళ్ళు తెరవబడతా ఉన్నాయా? ఏవండి మన ఆలోచనలు కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? దాచేసుకుంటూ ఉంటాం. అప్పుడు అది దుర్నీతిగా మారిపోద్ది ప్రియులారా. చాలా మందికి తెలియదు. మనం ఉండి కూడా మన శక్తి కొలిది చేయలేకపోతే ఏవండి ఆ సమయంలో నీ నీతి ఏమైపోద్ది? దుర్నీతిగా మారిపోద్ది. నీలో నీతి నిలబడదు. తర్వాత కూడా ఏమని రాయబడిందో చూడండి 10వ వచనంలో. దేవుడే మన విషయంలో కలగజేసుకుని ప్రియులారా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయనే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి మీరు మీ మీద ఇందాక మనం నీతి వర్షం దేవుడు కురిపిస్తాడని రాస్తుంది. ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని వృద్ధి పొందింపజేస్తాడు.
మీలో నీతిని ఏవండి ఫలించినట్లుగా చేస్తాడు. ఇక్కడ అదే రాస్తుంది, ఏవండి మీ నీతి ఫలము వృద్ధి పొందించును. అక్కడ ఏమన్నా వృద్ధి పొందును అని రాసలేదు ప్రియులారా, వృద్ధి పొందించును. ఏవండి యేసుప్రభువారు ఏం చెప్పారు? నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని దేవుడు ఇక్కడ యేసుప్రభువారు పలికారు ప్రియులారా. ఆయనే వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు. ఏవండి నీలో ఎప్పుడైతే ఏవండి దుర్నీతి అంతా కూడా తొలగిపోయిందో ఆయన నీ హృదయంలోనికి వచ్చి ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే వెదజల్లి పేదలకిచ్చి దరిద్రులకిచ్చి నీ జీవితాన్ని ఎప్పుడైతే నీకున్నటువంటి ప్రతి దాన్ని కూడా యేసుప్రభువారు చెప్పిన లెక్క ప్రకారం కనుక మనం చూస్తే, నీకు 2 వస్త్రాలుండి ఏం చేయాలి? 1 వస్త్రాన్ని తీసి ఇచ్చే. ఏవండి నీకు 4 వస్త్రాలుండి ఏం చేయాలి? 4 నుంచి 2 ఇచ్చేయాలి. సగ భాగాన్ని ఇచ్చేయని దేవుడు ఎప్పుడు పలికాడు. ఎవరన్నా నీతో 1 మైలు నడుస్తానంటే వారితో పాటు నువ్వు ఏం చేయాలి? 2 మైళ్ళు నడు. ఏవండి ఆకలి కొని వారికి ఆహారం ఇవ్వాలి ప్రియులారా. ఏమండి పేదవారికి సహాయం చేయగలుగుతున్నామా? పేదవారికి సహాయం చేసినప్పుడు ప్రియులారా, దేవుడే మన హృదయంలోనికి వచ్చి, దేవుడే మనలోనికి వచ్చి, దేవుడే మన జీవితంలోనికి వచ్చి, దేవుడే మన కుటుంబంలోనికి వచ్చి, ఆయన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడే జోక్యం చేసుకుని నీలో నీతి ఫలించడమే కాదు, నిన్నేం చేస్తాడో తెలుసా? విత్తడానికి ఆయన విత్తనం ఇస్తాడు. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఏమండి విత్తడానికి ఆయన ఏం చేస్తాడు? నీకు విత్తనం ఇస్తాడు, తర్వాత ఆహారాన్ని ఇస్తాడు. ఏవండి సర్వ సమృద్ధిని దేవుడు కలిగిస్తాడు ప్రియులారా. దేవుని వాక్యం అంత స్పష్టంగా మనకి ఏవండి కనబడతా ఉంది. పేదవారి పట్ల విలియం బూత్ గారికి ఒక పేరు ఉంది, ఏంటో తెలుసా? ఏవండి పేదవారి సేవకుడు. ఏవండి మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమో తెలుసా? మన సేవని మన పరిచర్ని చూసినప్పుడు ప్రియులారా, పేదవారిని పట్టించుకునేటువంటి సేవ. డాడీకి ఉన్నటువంటి ఒక ఆశ కూడా అదే, పేదవారి పాస్టర్ గారు అనిపించుకోవాలి. ఏవండి నేను ఒక పేదవారి సేవకుడిని అనిపించుకోవాలి. నువ్వు ఏవండి ఒక నిర్ణయం తీసుకోగలవా? నేను పేదవారిని పట్టించుకునే క్రైస్తవుడిగా ఉండాలి అని. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత సులువైన మార్గాన్ని కొన్నిసార్లు మన పరిస్థితి, అయ్యో నా పరిస్థితి బాగోలేదు కదా, అయ్యో నాకే అప్పులు ఉన్నాయి కదా, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను కదా, ఇవన్నీ కూడా ఏం చేస్తా ఉంటే నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే వెదజల్లి. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? వెదజల్లు. ఏవండి ఇక్కడ దేవుడు స్పష్టంగా మీ అందరితో పలుకుతున్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైతే వెదజల్లి పేదలకి ఇచ్చారో ప్రియులరా, దేవుడే మీలో మీ కుటుంబంలో జోక్యం చేసుకుని ఏం చేస్తాడో తెలుసా? ఆయనే మీ హృదయంలో విత్తుతాడు. ఏవండి ఆయనే మీకు ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తాడు, ఆయనే సకల ఆశీర్వాదాలను ఇస్తాడు, ఆయన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తాడు. అంతేకాదు మీలో నీతిని ఆయన ఏం చేస్తాడు? వృద్ధింపజేస్తాడు ప్రియులారా. ఏవండి మన పంట ఏదైతే ఉందో అది దేవుని చేతికి అప్పగించాలి. మన నేల వాక్యానుసారంగా ఒక మాట నేను చెప్తాను చూడండి, నీ హృదయాన్ని నీ పరిస్థితులన్నీ నీ అంతట నువ్వు తీసుకెళ్ళకూడదు. ఏవండి దేవుని చేతులకు అప్పగించాలి, దేవుని చిత్తానికి అప్పగించాలి. ఎప్పుడైతే మనం అలా అప్పగించామో ప్రియులారా, దేవుడే ఏవండి మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి, మన పరిస్థితుల్లోనికి వచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడు? వృద్ధింపజేస్తాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.